హలో అండి. మేము తాజ్‌మహల్ చూడ్డానికి వచ్చాం. అదేనండి బెంగుళూరులో తాజ్‌మహల్‌ని రిక్రియేట్ చేశారంట. సో, ఆ ఎగ్జిబిషన్ పెడితే చూడ్డానికి వచ్చాం. అదేదోనండి పెళ్ళైన కొత్తలో అయితే మాకు మలేషియాని అలానే రిక్రియేట్ చేస్తే మేము అలానే చూడ్డానికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడొచ్చాం. చాలా పెట్టారు కానీ మాకు టైం దొరక్క మళ్ళీ ఇప్పుడొచ్చాం. మా పాప ఆ రోజు మా బ్రదర్ కూడా మా ఇంటికొస్తే అలానే ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండడం అని అలాగా వెళ్ళి ట్రై చేద్దామని చూసాం. అది ఎక్కడుందంటే యెల్హంక కొగిలో క్రాస్ రోడ్‌లో ఉందండి. బెంగుళూరు పీపుల్‌కైతే బాగా తెలిసుంటది. వచ్చాము బానే ఉంది. బానే రిక్రియేట్ చేశారు. కానీ ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళైతే ఉంటారుగా. తెలుగు వాళ్ళైతే చాలామంది కనిపించారండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మా పాప అయితే మరీ ఎంజాయ్ చేసింది. ఇంకా మా పాప స్టార్ట్ చేసిందండి ఇంకా అవి ఎక్కుతాననేసి. చూసారా అది ఆల్రెడీ ఏరోప్లేన్ ఎక్కింది. అంత ఫాస్ట్‌గా ఏం తిరగట్లేదండి. నేను కొంచెం స్పీడ్ కొంచెం హైలో పెట్టాను కాబట్టి అది అంత ఫాస్ట్‌గా తిరుగుతుంది. కానీ స్లోగానే తిప్పారు. మా పాప ఊరుకుంటుందా ఇంకా నేను మా తమ్ముడు మా ఆయన అయితే ఎక్కించేశారండి. నాకు మా తమ్ముడికైతే భయంతో చూసారా అది ఎంత ఫాస్ట్‌గా నేనైతే కళ్ళు తిరిగేసాయి. నాకు కళ్ళు తిరిగాయి, మా తమ్ముడు కూడా కళ్ళు తిరిగాయి. మేమైతే అక్కడి నుంచి ఆపండ్రోయ్ మాకైతే బ్రహ్మానందం డైలాగే గుర్తొచ్చిందండి. చూసారా నేనైతే ఎలా తూగుతున్నానో మా తమ్ముడైతే వెనక నుంచి పట్టుకున్నాడు. నెక్స్ట్ మా పాప ఇంకా ఎక్కుతాను అన్నది. సో అమ్మ నువ్వు నాతో రా అంటే మళ్ళీ నేను స్టార్ట్ చేశానండి. ఇద్దరం అయితే ఎక్కాము, బాగానే ఎక్కాము. మా పాప అయితే అరుస్తూనే ఉంది. ఎంజాయ్మెంట్తో ఎగ్జైట్మెంట్తో అరుస్తూనే ఉంది. బెంగళూరులో ఏంటంటే అయితే మాల్స్కి వెళ్ళాలి, లేకపోతే ఎగ్జిబిషన్స్కి ఇలా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ పెడితే వెళ్ళాలి, చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు అనిపిస్తుందండి బెంగళూరులో కూడా ఒక బీచ్ ఉంటే బాగుందండి. కానీ లేక్స్ ఉన్నాయిలేండి. కానీ ఈ ఇయర్ ఏంటో లేక్స్ కూడా చాలా వరకు ఎండిపోయాయి. అప్పుడప్పుడు వెళ్తుంటాం లేక్స్ కూడా చూడడానికి. కానీ బోటింగ్ అవన్నీ ఆపేశారండి. ఎందుకంటే వాటర్ స్కార్సిటీ వచ్చేసింది కదా. సో అందుకనేసే పాప చూసారా నాటకాలు ఆడుతుంది. ఎన్ని వేషాలు వేస్తుందో అన్ని వేషాలు వేస్తుంది. బయటకు వచ్చిందంటే అసలు మా మాట కూడా వినదండి. అదే ఇంట్లో ఉంటే మేము చెప్పిన మాట అయితే ప్రతిదీ వింటుంది. ఇంకా నెక్స్ట్ మా తమ్ముడితో కలిసి ట్రైన్ ఎక్కుదా అన్నది. యాక్చువల్గా అయితే మా పాప అయితే మొత్తం కంప్లీట్ చేసిందండి. అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కూడాను మా పాప మా బ్రదర్ అయితే కంప్లీట్ చేశారు. అంటే మా బ్రదర్ కంప్లీట్ చేశారంటే తోడెళ్ళాడండి మా పాపతోనైతే. మా హస్బెండ్ అయితే నాకు జెయింట్ వీల్ ఎక్కిద్దాం అన్నారు. నాకు జెయింట్ వీల్ అంటే చాలా భయం. నాకు భయమే, మా తమ్ముడికి భయమే. చూసారు అక్కడ జెయింట్ వీల్స్ చాలా ఉన్నాయి అక్కడ ఐటమ్స్. కానీ నేను ఎక్కను అన్నాను. ఆల్రెడీ ఒకటి ఎక్కిన దెబ్బకి నాకు అప్పటికే నాజియా ఫీలింగ్ వచ్చేసింది. అదేనండి వామిటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ నేనైతే ఎక్కనని చెప్పేశాను. ఇంకా అన్నీ తిరిగేసరికి చాలా ఆకలి వేసింది. సో ఆకలి వేద్దామని ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాం. ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకుందాం అనేసి ఇంకా ఆర్డర్ పెట్టామండి. మా పాప ఊరుకుంటుందా ఇంకా స్టార్ట్ చేసింది మళ్ళీ ఎక్కుదామని. సో ఇదే ఫైనల్ అని చెప్పేసి నేను మా పాప ఎక్కామండి. ఫైనల్ అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసాం తిందాం అనేసి. ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళి సరే నేను వండను రా బాబోయ్ అనేసానండి మా హస్బెండ్కి అయితే. సరే ఇక్కడే తినేసి వెళ్దాం అనేసి ఇంకా ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకునేసరికి ఒక్కొక్కరిది వచ్చేసింది. మా పాప ఫస్ట్ టైం అండి మంచూరియా ట్రై చేయడం. మంచూరియా అయితే నచ్చింది. సో అక్కడ నుంచి ఇంకా లేట్ అయిపోతుంది. మేము చాలా లాంగ్ వచ్చామండి. ఇది అయితే మా ఇంటికి చాలా దూరం ఇది. సో ఇంకా అక్కడ నుంచి టాటా బై చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మా పాప అయితే ఇంకా రానన్నది. బతిమాలో బామాలో ఇంకా స్టార్ట్ చేసామండి. ఇంకా అక్కడ నుంచి వెళ్దామని. మా పాప చూసారా ఫస్ట్ టైం అండి మంచూరియా ట్రై చేయడము. నచ్చిందంటే ఇంకా అక్కడ నుంచి అడిగింది అమ్మ ఇంటికి వెళ్ళాక మంచూరియా చేస్తావా అనేసి. సరే చేస్తాను, ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తే చేస్తానని చెప్పాను. సో అక్కడ ఎలానో ఒకలాగా పాపను ఒప్పించి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా అలా వెళ్తూ మాకు ఒక చెరుకు రసం కనబడిందండి. సో ముగ్గురం 3 తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మా పాపకు నచ్చలేదు చెరుకు రసం. సో ఇంకా మా పాపకి ఐస్ క్రీమ్ టచ్అప్ ఇవ్వాలి కదా. సో ఇంకా మా పాప ఐస్ క్రీమ్ తినేసింది. నచ్చిందంట ఐస్ క్రీమ్. హాఫ్ తినేసి ఇంకా హాఫ్ ఇచ్చేసింది. ఇంకా నుంచి స్టార్ట్ అయిపోయాం. మా తమ్ముడిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయాలి కదా. డ్రాప్ చేసేసాము. మా పాప చూసారా మా తమ్ముడికి సెండ్ ఆఫ్ ఇచ్చేసింది. ఇంకా మా తమ్ముడు అన్నాడు వాడు హాస్టల్ దగ్గర అంట కబాబ్స్ అవి బాగుంటాయంట, చికెన్ ఐటమ్స్ అని. ఇంకా అక్కడ ట్రై చేద్దామని ట్రై చేసాం. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లేట్ అయిపోయింది కదా. బాయ్. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్.